తప్పు చేసేవాణ్ణి క్షమించే మంచి గుణం నీకుందని తెలుసు కానీ నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఎదుటి వాళ్ల మీద నిందలు వేస్తావని అస్సలు తెలియదు మీనాక్షి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకా ఎదవం చేసింది చాలు. అయ్యో అది కాదండి. అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడాలన్నా నీ మొహం చూడాలన్నా భరించలేనంత అసహ్యంగా ఉంది. మనకి మన బిడ్డ తప్ప మరో ప్రపంచం తెలీదు. అదే మన ప్రాణం, అదే మన జీవితం. మరి తట్టుకొని ఎలా బ్రతకగలవండి? ఎలా బ్రతకగలవు? కాసేపు కనపడకపోతేనే పిచ్చివాళ్ళం అయిపోతాం. అలాంటిది 4 రోజులు సరస్వతి అసలకే అమాయకురాలు ఎక్కడుందో ఎలా ఉందో అని భయంతో ప్రాణం పోతుంది సరస్వతి. భయపడాల్సిందేమీ లేదు భూపతి. పూర్ణిమ క్షేమంగానే ఉంది. వదినా, నువ్వు చెప్పేది నిజమా? అంటే పూర్ణిమ ఆచకి తెలిసిందనమాట. చెప్పదురా, ఎక్కడుంది? అది ఎక్కడుందో చెప్పదునా? ఎక్కడుంటున్నది ఇంకా క్లియర్గా తెలియలేదు సరస్వతి. కారులో వెళుతూ కనిపించింది. యాక్సిడెంట్ అయిన పాపని హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి రావడం వల్ల పూర్ణిమని పట్టుకోలేకపోయాను. లేకపోయుంటే ఈ పాటికి పూర్ణిమ ఇక్కడ ఉండుండేది. అది కాదొద్దునా, కార్లో కనిపించిందంటున్నావు. ఒకవేళ ఏదైనా... లేదు సరస్వతి, టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. తను నవ్వుతూ చాలా హ్యాపీగా కనిపించింది. నా అంచనా ప్రకారం ఆ చైన్ కి సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే పూర్ణిమ ఉందనిపిస్తోంది. అయితే మరి ఆలస్యం దేనికి? పూర్ణిమ ఏ ఏరియాలో కనిపించిందో ఆ ఏరియా మొత్తం జల్లెడు పట్టి వెతుకుదాం. ఖచ్చితంగా పూర్ణిమ కనిపిస్తుంది. పదక్క వెళదాం. భూపతి, పూర్ణిమ కోసం సిటీ మొత్తం వెతకాల్సిన అవసరం లేదు. ఆ చైన్ కి సంబంధించిన వాళ్ళ అడ్రస్సులు వెతికితే చాలు. ఆల్రెడీ 2 అడ్రస్సులు వెతికాం. ఇక మిగిలింది అపర్ణ, భావన. నాకు తెలిసి ఆ 2 ఇళ్లలో ఏదో ఒక ఇంట్లో పూర్ణిమ ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌటు లేదు. రేపే ఆ అడ్రస్సుల్లో ఎంక్వైరీ చేద్దాం. ఇప్పటిదాకా ఎదవం చేసింది చాలు. నీతో మాట్లాడాలన్నా నీ మొహం చూడాలన్నా భరించలేనంత అసహ్యంగా ఉంది.
ఏంటి షాక్ అయ్యావా? ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా ఎంత సడన్ గా ఇంత షార్ప్ గా వస్తానని. చెప్పాను కదా నీ మీద నాకున్న మోజు అని. అరే అంత సీరియస్ గా చూడాల్సిన అవసరం లేదు మీనాక్షి. మోజు కూడా ఒక రకమైన ప్రేమే. అది నీకు అర్థం కాకపోవడం వల్లే ఇదిగో ఇలా అశోకవనంలో సీతాదేవిలా ఏడుస్తూ కూర్చోవాల్సి వచ్చింది. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రావణాసురుణ్ణి చంపి రాముడు సీతని ఎత్తుకెళ్ళిపోయినట్టే నీ రాముడు కూడా నిన్ను అలాగే తీసుకెళ్ళిపోతాడని కలలు కంటున్నావేమో. అది కలలో కూడా జరగని పని. ఎందుకంటే ఈ రామాయణంలో నీ రాముడు ఈ రావణుడి చేతిలో కీలు బొమ్మలా ఉన్నాడు. నేను ఎలా ఆడిస్తే అలా ఆడే పరిస్థితుల్లో ఉన్నాడు. దానికి ఎగ్జాంపులే కాళ్ళ దగ్గరికి వచ్చిన నిన్ను కాళ్ళదనుకునేలా చేసుకోవడం. చూడు, నేను రాస్తున్న ఈ సరికొత్త రామాయణంలో ఆట నాదే, గెలుపు నాదే. ఈ సీతాదేవికి ఈ రావణాసురుడి కౌగిళ్లలో బందీ అవ్వడం తప్ప తప్పించుకునే ఛాన్సే లేదు. ఏమంటావ్? ఎంత ధైర్యం రా నీకు? రేయ్, నీ నిజ స్వరూపం ఏంటో తెలిసిన క్షణమే నీ అంతు తేల్చేద్దామని ఫిక్స్ అయ్యాను. నీ గురించి అందరికీ తెలిసేలా చేయాలని ఆగిపోయాను. ఇప్పుడు ఆగనరా, నువ్వు నా చేతిలో అయిపోయావురా. పదా తనని టచ్ చేయాలంటే నన్ను దాటుకొని వెళ్ళాలరా. ఏంట్రా, తనని టచ్ చేయాలంటే నిన్ను దాటుకొని వెళ్ళాలా? అంటే ఏంట్రా, లక్ష్మణుడివి అనుకుంటున్నావా ఏంటి నువ్వు? లక్ష్మణ రేఖ గీసి తనని కాపాడేద్దామనే? లక్ష్మణుణ్ణి అనుకో, కంచెల తన చుట్టూ కాపలా ఉంటా. ఒక సైనికుళ్ళ ప్రతి క్షణం తనని కాపాడుతూనే ఉంటా. నేను తన పక్కన ఉన్నంత కాలం నువ్వు తన నీడని కూడా టచ్ చేయలేవురా. ఏంట్రా, నువ్వు తన పక్కనే ఉంటావా? ఉండి లక్ష్మణుల్లా కాపాడుతావా? బాబోయ్, ఇంత సీరియస్ సీన్ లో కూడా నువ్వు భలే కామెడీలు చేస్తున్నావురా. ఆ రాముడికి లక్ష్మణుడి మీద ప్రాణాలు ఇచ్చేంత ప్రేముంటే మన కథలో రాముడికి ఈ లక్ష్మణుడి ప్రాణాలు తీసేంత పగుంది. ఏమన్నావురా? నీడలా కాపాడుతావా? ఒరే పిచ్చోడా, నీ నీడ తనకి రక్షణ కాదురా, చీకటి. నీ నీడ తన మీద ఉన్నంత కాలం కృషిగాడు తన నుంచి దూరంగా వెళ్ళిపోతూనే ఉంటాడు. వాడంతట వాడు వెళ్ళిపోవడం కాదురా, ఈ అవకాశాన్ని ఆయుధంగా వాడుకొని నేనే వెళ్ళిపోయేలా చేస్తాను. ఆ దూరం ఎంత దూరం అంటే ఈ జన్మలో వీళ్ళు కలుసుకోలేనంత దూరం.
చూడు మీనాక్షి, కృషిగాడు నీ నీడని చూసినా సరే అసహించుకునే స్టేజ్లో ఉన్నాడు. అలాంటి వాడి కోసం నువ్వు తపనపడి ఏం ప్రయోజనం చెప్పు? అయినా నువ్వు వాడి కోసం అంతలా ఆరాటపడిపోవడానికి వాడు నీకోసం ఏం చేశాడని? ఏదో ఇంత ప్రేమని పంచాడు. అది కూడా నువ్వు ప్రేమించు 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 అని నువ్వు కొన్ని సంవత్సరాల పాటు వెంటపడితే. కానీ నేను మాత్రం నువ్వు వెంటపడకుండానే అడగకుండానే నీ మీద మోజుని పెంచుకున్నాను. మరి నేను కరెక్టా, వాడు కరెక్టా చెప్పు? వాడు నీ మెళ్ళో బలవంతంగా తాళి కట్టాడు, అంతే బలవంతంగా నీ తాళిని తెంచేశాడు. అయినా సరే వాడంటే ప్రాణం నీకు. అలాగే నేను కూడా నా ఇష్టం కోసం నిన్ను బలవంత పెడుతున్నాను కదా, మరి నా మీద ఎందుకంత కోపం చెప్పు? వాడు బలవంతంగా చేస్తే మటుకు అది ప్రేమ, అదే నేను చేస్తే మటుకు ద్వేషం. ఇదేమన్నా న్యాయమా చెప్పు? ఓకే మీనాక్షి, జరిగిందేదో జరిగిపోయింది. నా గురించి నీకు పూర్తిగా తెలిసిపోయాక కూడా ఈ సీన్లో ఇన్ని డైలాగులు అవసరం లేదు. అందుకే డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నాను. కథలు మారిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి, మనుషుల మనసులు కూడా మారిపోతున్నాయి. నిన్నటిదాకా కృషిలో ఉన్న ప్రేమ ఇప్పుడు ద్వేషంగా మారిపోయింది. కానీ నువ్వేంటి మీనాక్షి, ఇష్టంతో కట్టినా అయిష్టంతో కట్టినా వాడే నా మొగుడు, వాడి కోసమే నా జీవితం అంటూ పాత చింతకాయ కాలం నాటి పాతివ్రత్యాన్ని పట్టుకొని వేలాడుతున్నావు. మారు మీనాక్షి, నువ్వు కూడా మారు. నా మోజుని అర్థం చేసుకొని నా పక్కనే ఉంటూ నా పక్కలో ఉన్నావనుకో, నిన్ను ఎక్కడో ఉంచుతాను. చంపేస్తాను, చంపేస్తాను నిన్ను, చంపేస్తాను నిన్ను. మీనాక్షి గారు తప్పుకోండి, చంపేస్తాను. వీళ్ళు చెప్పడానికి ఒక క్షణం పట్టదు. మనకిప్పుడు కావాల్సింది వీళ్ళని చెప్పడం కాదు, వీడు నిజ స్వరూపం ఏంటో ఆయనకు తెలిసొచ్చేలా చేయడం. అది కాదు మీనాక్షి గారు, ప్లీజ్. వీడిని కొట్టినా కుక్కని కొట్టినా ఒకటే. రేయ్, తను ఆపింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే నువ్వు చచ్చి ఈ పాటి 2 నిమిషాలు అయి ఉండేది. రేయ్, తను పెట్టిన ప్రాణభిక్షతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకు. పెంచారా ప్రాణభిక్ష అనే పదంలో నాలోని పగని, ప్రతీకారాన్ని ఇంకా ఇంకా బాగా పెంచారు. మీనాక్షి, నాకు 2 తెలుసు. 1 వాడి మీద పగ, 2 నీ మీద మోజు. పగని ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసా, ఇక మిగిలింది నీ మీద మోజు. షార్ట్ పీరియడ్, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో అది కూడా ఫినిష్ చేసేస్తా. అలా చెయ్యకపోతే నా పేరు బలరాం, బలరామే కాదు. Rudra
భయపడే కుక్క, టైం దగ్గర పడిన కుక్క ఎక్కువగా మొరుగుతుందంట. అచ్చం నీలాగే. కథలు మారిపోవచ్చు, కాలాలు మారిపోవచ్చు, మనుషులు మనసులు మారిపోవచ్చు. కానీ నీతనేది ఎప్పటికీ మారదు. విలువలతో కూడిన అనుబంధం అంతకన్నా మారదు. మా బంధం అనుబంధం కూడా అలాంటిదే. మా పవిత్ర బంధాన్ని ఆ దేవుడు ముడివేశాడు. దాన్ని విడగొట్టడం ఎవ్వరి వల్ల కాదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఏమన్నావు? నువ్వు రాసిన రామాయణంలో రావణుడు గెలుస్తాడా? చరిత్ర తెలుసు కూడా పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే నవ్వొస్తుందిరా. సీతని చెడు దృష్టితో చూసిన రావణుడు రాముడి చేతిలో కుక్క చావు చచ్చాడు. అలాగే ద్రౌపదితో పెట్టుకున్న కీచకుడు కూడా భీముడి చేతిలో దారుణంగా చచ్చాడు. ద్వాపర యుగం నుంచి కలియుగం దాకా ఒక ఆడపిల్లని తప్పుడు చూపుతో చూసిన ఎవ్వడికైనా సరే ఇదే గతి పట్టింది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. యుగాలు మారినా సరే ఈ నీతి మాత్రం మారలేదు, మారదు. రేపటి రోజున నీకు కూడా ఇలాంటి గతే పట్టబోతోంది. ఏంటి? నీకు రెండే విషయాలు తెలుసా? కానీ నాకొకటే తెలుసు. నీ నుంచి ఆయన్ని, నా కుటుంబాన్ని కాపాడుకోవడం. నువ్వెన్ని కుట్రలు చేస్తావో, ఎన్ని మోసాలు చేస్తావో చేసుకో. నా భర్తను నేను కాపాడుకోగలను. చూడు, అబద్ధాలతో నువ్వైన మనసులో కేవలం విషాన్ని మాత్రమే నింపగలవు. కానీ నా మీదున్న ప్రేమని చంపడం మాత్రం నీ తరం కాదు. మాది మట్టి కంటే స్వచ్ఛమైన ప్రేమరా. నువ్వెన్ని కుట్రలు చేసినా సరే ఆ ప్రేమకి ఓటమి, చావు ఉండవు. చూడు, ప్రతి పాపం పండాల్సిందే. పాపం చేసిన ఎవ్వరైనా సరే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. నీకు కూడా అలాంటి టైం తొందరలోనే రాబోతోంది. దానంతట అది రావడం కాదు, నేనే వచ్చేలా చేయబోతున్నాను. షార్ట్ పీరియడ్, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టి ఆయనతో నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టించి తరిమేస్తాను. ఈ జీవితం నాకెందుకురా దేవుడా అని నీ చేత కొళ్ళి కొళ్ళి ఏడ్చేలా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు మీనాక్షే కాదు. ఇట్స్ మై ఛాలెంజ్. ఏం జరిగిందో అర్థం కావట్లేదు బ్రో. మేం చేయలేమని మోడల్స్ వెళ్ళిపోతున్నారు. నాతో ఛాలెంజ్ చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.